హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బృందావన ఛానల్. ఇవాళ మనం ఒక హీరో కోసం మాట్లాడబోతున్నాం. అదే ఈ మారేడు చెట్టు. ఏంటి హీరో అని చెట్టును చూపిస్తుంది అనుకుంటున్నారా? మరి కాసేపట్లో మీకే తెలుస్తుంది. ఇది మారేడు చెట్టు. దీని బిల్వవృక్షము అని కూడా అంటారు. దీని ఫలాలను శ్రీఫలం అని అంటారు. దీని మన పూర్వంలో చాలా విశిష్ట ఉంది. 2 మారేడు దళాలు వేసి శివ అంటే సాక్షాత్తు శివుడే మన కోరిక తీర్చడానికి దిగి వస్తాడని ప్రతీతి. దీని కాయకి చిన్న కన్నం పెట్టి గుజ్జు తీసి అందులో విభూది వేసి బొట్టు పెట్టుకుంటే ఎలాంటి చీడపేడలు దరిచేరవని, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం. అంతేకాకుండా దీని సైంటిఫిక్ యూసెస్ గురించి తెలుసుకుంటే దీని ఆకులలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్ వలన మన హార్ట్ పనితీరు మెరుగుపడుతుంది. అదేవిధంగా దీని ఫలంలో ఉండే గుజ్జును తినడం వలన కానీ, జ్యూస్లా చేసుకుని తాగడం వలన కానీ దీనిలో పుష్కలంగా లభించే ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఏ మరియు ఇతర మినరల్స్ మన శరీరానికి పుష్కలంగా లభించి దాని వలన ఇన్ఫ్లమేషన్, ఇండైజెషన్ వంటి తగ్గడం కాక మన చర్మం, జుట్టు, కంటి చూపు మెరుగుపడతాయి. అంతేకాకుండా దీన్ని వేరు, జెర్రీ, తేలు వంటివి కరిచినప్పుడు దీని విషం విరుగుడిలా కూడా వాడతారు. ఆడపిల్ల అగ్గిపుల్ల, కుక్కపిల్ల సబ్బు పిల్ల కాదేది కవితా కనర్వహం అని శ్రీశ్రీ గారు చెప్పినట్లు ఈ చెట్టు యొక్క వేరు, ఆకు, కాయ, వాట్ నాట్ అన్నిట్లో వైద్య గుణాలు కలిగినందున వలన దీన్ని హీరోగా పైన చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.